అంబేద్కర్ దేశానికి ఒక గొప్ప ఐకాన్‌గా నిలిచారని మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్ అన్నారు. బుధవారం తాండూరు పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దేశ హోంశాఖ మంత్రి అమిత్ షా అంబేద్కర్ గురించి ఏకవచన ప్రయోగం చేయడం సరికాదన్నారు. పార్లమెంట్ సాక్షిగా అవమానకర వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసమని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రెండు ఒకటేనని, రెండు పార్టీలు కూడా దేశానికి ప్రజలు చేసిందేమీ లేదని అన్నారు. బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ బీఆర్ అంబేద్కర్ అతిపెద్ద విగ్రహాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేస్తే ఒక్కసారి కూడా వెళ్ళి నివాళులర్పించని సీఎం రేవంత్ రెడ్డి అని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ తాండూరు పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ నరకుల నరేందర్ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ మైనార్టీ అధ్యక్షుడు ఎండి యూనిస్, బీఆర్ఎస్ తాండూరు పట్టణ బీఆర్ఎస్ కార్యదర్శి ఎండి సలీం, పట్టణ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఇమ్తియాజ్ బాబా తదితరులు పాల్గొన్నారు. గత వారం రోజుల కింద లోక్సభలో హోంమంత్రి గారు అమిత్ షా గారు అంబేద్కర్కు ఏకవచనంతో అంబేద్కర్ అంబేద్కర్ అనడం చాలా నీచమైన భాష అమిత్ షా గారు వాడడం జరిగింది. అమిత్ షా గారికి కండ కావరమా? తడిపారున్న అమిత్ షా బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి ఈ విధంగా మాట్లాడడం చాలా నీచమైన చర్య. ఈ పద్ధతి మార్చుకునాలి బీజేపీ పార్టీ వాళ్ళు. ఈ దేశంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలందరూ నీకు సమయం వచ్చినప్పుడు సరైన బుద్ధి చెప్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ, మరి అంబేద్కర్ గురించి ఏమి తెలుసు బీజేపీ వాళ్ళు? అంబేద్కర్ గారు 32 డిగ్రీలు, 4 మాస్టర్ డిగ్రీలు సాధించిన వ్యక్తి, ప్రపంచానికే ఒక ఐకాన్గా ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తిని పట్టుకొని ఈ విధంగా నిండు సభలో అమిత్ షా గారు మాట్లాడడం చాలా నీచమైన చర్య. ఇంకోటి, మరి దాన్ని ప్రోత్సహిస్తున్న బీజేపీ నాయకులు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆలోచన చేసుకున్నారు. నరేంద్ర మోడీ నకిలీ డిగ్రీ పెట్టుకొని ఈరోజు ప్రధానమంత్రిగా కొనసాగుతుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి మాట్లాడే వాళ్ళ ఒక విలువను, ఆయన ఒక విలువను తగ్గించుకుంటూ మాట్లాడడం చాలా తప్పైన పద్ధతి, సరైన పద్ధతి కాదని చెప్పుకుంటూ, మరి ముఖ్యంగా కాంగ్రెస్ వాళ్ళు కూడా ఈ రెండు పార్టీలు ఒకటే. ఈ రెండు పార్టీలు ఎప్పుడు కూడా ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు అన్యాయం చేసిన పార్టీలే. మీకు తెలుసు, ఆ రోజు నరేంద్ర మోడీ మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 49లో ఓబీసీ రిజర్వేషన్ పెడదామంటే మరి ఆ రోజు ఒప్పని పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి ఆ రోజు ఆయన రిజైన్ చేసేసి బయటికి వచ్చిన సంగతి కూడా దేశ ప్రజలందరూ కూడా తెలుసు. మరి 2 సార్లు ఎన్నికల్లో నిలబడితే ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకుడు నెహ్రూ గారు ఆయనను ఓడించనికే సర్వ ప్రయత్నాలు చేసి ఓడగొట్టిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీదే. మరి ముఖ్యంగా మరి ఆయన చనిపోయిన తర్వాత దాదాపు 35-40 సంవత్సరాలు భారతరత్న ఈయనకి చాతగాని ఈ కాంగ్రెస్ పార్టీ ఈరోజు అంబేద్కర్ గురించి మాట్లాడడం కూడా చాలా హాస్యాస్పదంగా ఉన్నది. ఎందుకంటే ఈ రెండు పార్టీలకు కూడా ఈ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అంటే చిన్న చూపు. కాబట్టి మనమందరం చిన్న జాతుల వాళ్ళమందరం కూడా ఏకం కావాల్సిన అవసరం ఉన్నది. అంబేద్కర్ వాదులందరూ కూడా ఏకం కావాల్సిన అవసరం ఉన్నది. అంబేద్కర్ గారు ఒక కులానికి సంబంధించిన వ్యక్తి కాదు. అంబేద్కర్ గారు ఈరోజు రాజ్యాంగం రచించిన వ్యక్తి. ఆయన రాజ్యాంగం రచించిన వలనే మనం ఈరోజు దేశంలో స్వేచ్ఛగా బతుకుతున్నామంటే దానికి మూల కారణం అంబేద్కర్ గారు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పక తప్పదు. మీ అందరికీ తెలుసు ఇక కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏందో. మరి మొత్తం ప్రపంచంలోనే అతిపెద్ద బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం హైదరాబాద్లో నిర్మిస్తే మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఉన్నప్పటికీ ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి పోయి కూడా ఆయనకు నివాళులు అర్పించిన దాఖలా లేదు. మరి ఈ కాంగ్రెస్ వ్యక్తుల మాట్లాడేది అంబేద్కర్ గురించి. మరి ముఖ్యంగా మేము సచివాలయం
నిర్మించి ఆ ఒక సచివాలయాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ సచివాలయం అని పేరు నామకరణ చేసిన ఘనత కూడా బీఆర్ఎస్ పార్టీది, కేసీఆర్ గారిది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పక తప్పదు. మరి ఇవన్నీ చూస్తుంటే మరి మేము ఆ రోజు అది కూడా డిమాండ్ చేసినాం. పార్లమెంట్ ఏదైతే నూతన భవనం ఉన్నదో ఆ భవనానికి కూడా అంబేద్కర్ నామకరణం చేయాలని చెప్పేసి డిమాండ్ చేసే దాంట్లో టీఆర్ఎస్ పార్టీ ముందంచలో ఉన్నదనే సంగతి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ డిమాండ్ చేస్తున్నాం. బేషరతుగా అమిత్ షా గారు క్షమాపణ చెప్పవలసిందే బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి, లేకుంటే ప్రజలు తిరగబడతారు, బీజేపీని తరిమి కొడతారు. ఓట్ల రాజకీయం చేసి మన అందరికీ మతం పేరు చెప్పి అందరినీ మోసం చేసినట్లు కాదు. అంబేద్కర్ విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అమిత్ షాను వద్దేది లేదు. ఎప్పటిదాకైతే నువ్వు రాజీనామా చేయవో, ఎప్పటిదాకైతే నువ్వు క్షమాపణ చెప్పవో, అప్పటిదాకా ఈ బీజేపీ పార్టీని కానీ ఈ యొక్క ప్రధానమంత్రిని కానీ వదిలిపెట్టే పరిస్థితి ఉండదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ మరొక్కసారి హెచ్చరిస్తున్నాం. ఈ దేశం కోసం పోరాడిన మహాత్ముల గురించి, మరి ఈ దేశం కోసం పోరాడిన నాయకుల గురించి ఈ బీజేపీ పార్టీ వాళ్ళు కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ ఏదన్నా దుర్భాష ఉపయోగిస్తే మాత్రం వాళ్ళ సంగతి తెలుస్తామని చెప్పి ఈ సందర్భంగా చెప్పుకుంటూ ముగిస్తున్నారు. జై హింద్, జై తెలంగాణ.